సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. అంతేగాని వీడు పెద్ద సూటు, పెద్ద కోటు, కింద బూటు, చేసేది లపూటు, జనాలు లూటు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు. ముస్లింలో చేరండి ఎవరు ముస్లిం ప్రవక్తలు వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి లేదు. హిందువుల్లో చేరమని హిందువులు ఎవరు ప్రచారం ఎందుకు చేస్తలేరు? ఇది ఎట్లా ఉందంటే, ఒక విషయం సార్, నాకు కళ్ళజోడు ఉంది. ఒక విషయం వినండి, నాకు కళ్ళజోడు ఉంది సార్, నువ్వు కళ్ళజోడు ఎందుకు పెట్టుకోలేదంటే మీరేం చెప్తారు దానికి? సింపుల్ అన్న, ఒక విషయం వినండి, మీరు ఒక విషయం చెప్తున్నా వినండి. నాకు కళ్ళజోడు ఉంది, నేను కళ్ళజోడు పెట్టుకున్నా, హాస్పిటల్కి వెళ్తే నీ కళ్ళకి సైట్ ఉందరా, తలనొప్పి వస్తుంది, దానికి అని కళ్ళజోడు ఇచ్చాడు. మీరు ఎందుకు పెట్టుకోలేదు? మీరు ఎందుకు పెట్టుకోలేదు సార్? నేను అబ్సల్యూట్లీ బాగున్నా కాబట్టి నేను చెప్పేది కూడా అదే. మీకు అది లేదు, మీకు అది లేదు. మీ హిందూ ధర్మంలో ప్రచారం చేయమని లేదు, ఇస్లాం ధర్మంలో ప్రచారం చేయమని లేదు. చేయమనంటే మా ధర్మాన్ని మేము ప్రచారం చేసి ఒకరిని అట్రాక్ట్ చేసుకునేంత అవసరం మాకు లేదు. ఈ కథలు చెప్పకండి సార్, ఈ కథలు చెప్పకండి. విషయం ఏంటంటే మీ ధర్మాన్ని మీరు ఎలా పాటిస్తున్నారో మా ధర్మాన్ని మేము ఎలా పాటిస్తున్నాం. మీ ధర్మంలో మీకు ప్రచారం చేయమని లేదు. మీకంత ధైర్యం ఉంటే మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎటు పోరు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎలాగే నిలబడతారు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ఉంటారున్నప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు మీరు? మా ధర్మం మాకు ప్రచారం చేయమని చెప్పింది, మేమేం ప్రచారం చేస్తున్నాం సార్? మేమేం ప్రచారం చేస్తున్నాం? ప్రచారం మీరు చేసుకోవచ్చు కాదండి, మేమేం ప్రచారం చేస్తున్నాం? లేదు సార్, మీరు ఒక్క నిమిషం, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు. అజయ్ బాబు సార్, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు. నన్ను వినండి, ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకున్నంత వరకు బానే ఉంటుంది. అవతల ధర్మాలని లేదంటే అవతల గ్రంథాలని కానీ వ్యాసాలని మీరు కించపరచడం మాట్లాడాలి ఎంతవరకు సమంజసం? సూపర్ సార్, సూపర్ అండి. మళ్ళీ ఒక వీడియోని చూపించాలి. అయితే నేను చెప్పనివ్వండి, మొదలు పెట్టింది ఎవరో నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా, రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు. బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? సార్ ఒక్క నిమిషం, బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కాదండి. మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం, సరే ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుగ్గున టాపిక్ మీరు వినండి సార్, మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్, వినండి సార్, ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను నేను. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, వచ్చిన వాడు ఎవడైనా పర్ల ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు. నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. నేనేమి రాగానే యాంకర్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం రాగానే ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం, నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. నాకంత ఏం లేదు సార్. కరుణాకర్ సుగ్గున, శివశక్తి కరుణాకర్ సుగ్గున, యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిసం పొందండి అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? మా దేవుళ్ళని కించపరిచారని మీరు అంటున్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలా? పాస్టర్స్ అందరినీ పట్టుకొని ఎవరు సార్ మీరు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు? హిందూ ధర్మంలో 2000 సంవత్సరంలో బైబిల్ పుడితే 2000 సంవత్సరం కంటే మా హిందూ ధర్మం లేదా? ఆచారాలు పాటి సూపర్ ప్రశ్న అడిగారు సార్, సూపర్ ప్రశ్న అడిగారు. దీన్ని మొదలుపెట్టి ఇప్పుడు హిందుత్వం మతమా? మతం అనే పదమే లేదని నేను మొదటనే చెప్పినాను. అసలు హిందూ అంటే ఏంటి? హిందూ అంటే ఏమనుకుంటున్నారు మీరు? హిందూ అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మీరు అంటున్నారు కదా మా హిందుత్వంలో అసలు మతం అనే పదమే లేదంటున్నారు కదా, హిందూ అంటే ఏంటని అడుగుతున్నాను నేను. హిందువు అనే పదం ఏంటి చెప్పండి సార్, నాకు నేను తెలుసుకుంటాను. ఆచారం అంటాం, ఆచారం ఏంటి సార్? ఇప్పుడు సార్ మీకు తెలుసు అనుకోండి, మీరు చెప్పండి. నాకు తెలియకపోతే నాకు తెలియదు అని తెలుసుకుంటా. మీకు తెలియదు అనుకోండి, తెలియదు అని మీరు చెప్తేనే వినాలని నా బాధ. సూపర్ అండి. నేను ఒక విషయం చెప్తున్నాను. క్రిస్టియానిటీ మతం, ఇస్లాం అనేది మతం, బ్రాహ్మణిజం అనేది మతం. ఈ మతాలను పక్కన పెట్టండి. అమెరికాకి సంబంధించిన వాళ్ళని అమెరికన్లు అంటారు, చైనాకి సంబంధించిన వాళ్ళని చైనీయులు అంటారు, ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వారిని అందరినీ హిందువులు అంటారు. ఈ దేశానికి సంబంధించిన పదం. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు హిందువులుగా, ముస్లింలు ఉన్నారు హిందువులుగా, బ్రాహ్మణులు ఉన్నారు హిందువులుగా. హిందుత్వాన్ని మీరు ఎలాగ తీసుకుంటారు? ఇది మాది అని మాత్రం మీరు ఎలా చెప్తారు సార్? ఒక పదం లౌకిక దేశం అని కూడా అంటారు, ఎలా తీసుకుంటారు మీరు? స్పిరిచువాలిటీ అంటే ఏంటనా? అది ఇంటర్నల్ కదా, లోపల అనుభవించేది అది. అంతేగాని వీడు పెద్ద సూటు, పెద్ద కోటు, కింద బూటు, చేసేది లపూటు, జనాలు లూటు. దేనికిది ఎవరికి ఉపకారం చెప్పారు? రాధా మనోహర్ దాస్ గారు పొద్దున్న లేస్తే హిందుత్వం గురించి గొప్పగా చెప్తాడు, కానీ చిన్నజీఆర్ స్వామి కూడా ఈయన ముట్టుకోకుండా పైనుంచి ప్రసాదం విసిరేసిండు. ఎవరికైనా అలాగే ఇస్తారు. ఇప్పుడు ఎవరన్నా చిన్నజీవి స్వామి ఎవరి భుజం మీద చేసారా? కాదండి. వారు సన్యాసులు, ఎక్కడ కనబడినా ఎత్తులకి సన్యాసులకి సాష్టాంగం చేస్తాం. అది మాకు గర్వకారణం. నేను పూరి శంకరాచార్యులు కనబడ్డా, కంచి ఆ పీఠం
సన్యాసులు కనబడ్డా, చిన్నజీవి స్వామి వారు కనబడ్డా, అహోబిల మఠ జీవి స్వామి వారు కనబడ్డా మేము సాష్టాంగం చేస్తాం. అది మా గర్వకారణం. అదేమిటండి, సన్యాసులకి యతులకి ప్రణామం చెయ్యాలి. ఏం చెప్పారు తెలుసా? కాషాయదండ మాత్రేన యతి సర్వత్ర పూజ్యతే అన్నారు. సర్వత్రా, అంతటా, ఎక్కడైనా సరే దండం పట్టిన కాషాయం కట్టినటువంటి సన్యాసులు ఎక్కడైనా వారి పూజార్హులు. అది మనం గర్వంగా వారికి ప్రణామం చెయ్యాలి.